ఈనాడుతో మనం స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఈనాడులో మోదీకే పట్టం, ఎన్డీఏ నేతగా ఏకగ్రీవ ఎన్నిక, 9వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవం, కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్ తదితరులు. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి. సో కాంగ్రెస్ కొంత హోప్స్ పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిలోకి వస్తారేమో అని, కానీ అది అంత ఈజీ కాదు. నిన్న కూడా నేను చెప్పిన అసలు ఇప్పటికిప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏదో చేస్తారన్న ఇదైతే కష్టం. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఇంతకాలం ఆయన ఫైట్ చేసి ఈ పరిస్థితిలో ఆయన భారీ మెజార్టీతో గెలవగలిగిండు. ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కలిసి పోటీ చేసిరు. ఇప్పటికిప్పుడు ఆయన తక్షణం బయటకు వచ్చి అంటే భయంకరమైన సిచ్యువేషన్ ఉంటే అప్పుడు చెప్పలేం. సో ఇప్పటికిప్పుడు ఆయన బయటకు వచ్చి రావాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. అందులో దట్టు బీజేపీ కూడా ఆయనకి మంచి ప్రయారిటీ ఇస్తున్నది. ఎన్డీఏ కన్వీనర్ పదవి ఆఫర్ చేసింది, మినిస్టర్స్ క్యాబినెట్లోకి తీసుకొని మంత్రి పదవులు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఆయనకి ఇబ్బంది లేనప్పుడు ఎందుకు వాళ్ళు వెళ్తారు? అవకాశం లేదు. అండ్ దట్టు ఇంకొకటి, ఇండియా కూటమిలో మొత్తం మిగతా ప్రాంతీయ పార్టీలు, మిగతా పార్టీలతో కూడిన ఒక సమూహం. ఆ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తేనేది ఎవరికి అర్థం కాదు. సో ఇక్కడ ఓన్లీ బీజేపీయే దాదాపు 240 సీట్స్ సెక్యూర్ చేసుకోగలిగింది. సరే, వాళ్ళకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లేకపోయినా ఇక్కడ తక్కువ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ పార్టీలు ఉన్నాయి. సో రేపొద్దున బీజేపీ ఏం చేయడానికైనా అవకాశం ఉండొచ్చు రేపొద్దున. సో అలాంటి సిచ్యువేషన్లో రిస్క్ ఎందుకు అన్న ఒక ఆలోచన చేసి ఉండొచ్చు ఇద్దరు, చంద్రబాబు అండ్ నితీష్ కుమార్. సో ఇది ఇట్లనే ఉంటుందా ఏంటి అన్నది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఏమైపోయినాయి, ఈ కూటములతో కూడినటువంటి ప్రభుత్వాలు ఏమైపోయినాయి అనేది మనకు గత చరిత్ర తెలుసు. సో ఇది కంటిన్యూ అవుతుందా ఏమవుతుందన్నది చూడాలి. మొత్తానికైతే నిన్న ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నిన్న హాజరయ్యారు. 9వ తేదీన ప్రమాణ స్వీకారం అట. నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అండ్ రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతున్నది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9వ తేదీన మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండబోతున్నది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మెజారిటీ లభించిన నేపథ్యంలో నూతన సర్కారు ఏర్పాటు దిశగా బుధవారం వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తక్షణం 17వ లోక్సభను రద్దు చేయాలని తీర్మానించింది. మోదీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆ తీర్మాన ప్రతిని అందజేశారు. తనతో పాటు మంత్రిమండలి రాజీనామాను కూడా సమర్పించారు. దీంతో 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి మంత్రిమండలి రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా పదవుల్లో కొనసాగాలని మోదీ సహా మంత్రులను రాష్ట్రపతి కోరారు. మోదీని ప్రశంసిస్తూ తీర్మానం. ప్రధాని అధికారిక నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి నేతలు మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. మోదీని తమ నాయకుడిగా ఎన్నుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ని ప్రశంసిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గత 10 సంవత్సరాల్లో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి రంగం అభివృద్ధి చెందడాన్ని 140 కోట్ల మంది భారతీయులు చూశారు. దాదాపు 6 దశాబ్దాల అనంతరం దేశ ప్రజలు వరుసగా 3వసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో కలిసికట్టుగా పోటీ చేసి గెలిచినందుకు మేమంతా గర్విస్తున్నాం. ఇప్పుడు మేమంతా ఏకాభిప్రాయంతో ఆయన్ను మా నాయకుడిగా ఎన్నుకున్నాం. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పేదలు, మహిళలు, యువత, రైతులు, పీడిత, వంచిత వర్గాల ప్రజల సేవకు కంకణబద్ధమై ఉంటుంది. దేశ వారసత్వ వైభవాన్ని సంరక్షిస్తూ సర్వతోముఖాభివృద్ధికి, ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తుంది అని ఆ తీర్మానంలో పేర్కొన్నారట. మోదీకి చంద్రబాబు, నితీష్ శుభాకాంక్షలు. ఎన్డీఏలో లేకపోతే కలిసి ఎలా పోటీ చేస్తాం? చంద్రబాబు తాము ఎన్డీఏతోనే ఉన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీఏ పక్ష నేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీలో గల్లా జయదేవ్ నివాసానికి ఆయన వచ్చారు. కూటమి భేటీ ఎలా జరిగిందంటూ అక్కడ విలేకరులు ప్రశ్నించగా ఫలవంతంగా సాగింది అని చంద్రబాబు బదులిచ్చారు. మీరు ఎన్డీఏలో ఉన్నారా అని అడిగినప్పుడు ఎన్డీఏలో లేకపోతే కలిసికట్టుగా ఎలా పోటీ చేస్తాం? రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు మీకెందుకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయని ఎదురు ప్రశ్న వేశారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో చంద్రబాబు ఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారట. ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన తెలంగాణ భవన్లో గవర్నర్ ఉన్నారని తెలియడంతో మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారట. దేనికో. సో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నాడు చూడండి, నితీష్ కుమార్ పక్కనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ వీళ్ళకి చాలా కీలకం. ఎందుకంటే 240 సీట్లున్న బీజేపీ
మ్యాజిక్ ఫిగర్ 272. సో మిగతా భాగస్వామ్య పక్షాల మద్దతు తప్పనిసరి. సో అందుకే వీళ్ళ ప్రియారిటీ, వీళ్ళని కాపాడుకుంటేనే ప్రభుత్వం నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు వీళ్ళు కనుక తోక జాడించే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ మైనార్టీలో పడుతుంది. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సరే, రాబోయే రోజుల్లో మరి మోదీ ఏమైనా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులను వాళ్ళనో వీళ్ళనో ఇంకో ప్రాంతీయ పార్టీనో ఆకర్షించే ప్రయత్నం చేస్తే చెప్పలేము. ఇదే ఉంటుంది. ఇక రాబోయే 5 సంవత్సరాలు ఈ రకమైన ఇదే ఉంటుంది. ఎవరికి కోపం వచ్చినా కష్టమే. ఏది ఏమైనా ప్రజలు మీరు అనుకున్న 400 సీట్లు, మీరు అనుకున్న 350కి పైన సీట్లు ఇవ్వలేదు అని అంటే, సరే జనరల్గా ఉండే ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు మీ పరిపాలన పట్ల అనుకున్నంత స్థాయిలో సంతృప్తిగా లేరు అన్నది కూడా వాస్తవం. సో దాన్ని గమనించాలి. ప్రజల పరిపాలన అందించే ప్రయత్నం చేయాలి. భావోద్వేగ ఎమోషనల్ ఇష్యూస్ మీద కాకుండా ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. పేదోడు, మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి వెళ్తున్నాయి, పేదోడు కడు పేదరికంలోకి వెళ్తున్నాడు. ఇవాళ మొత్తం దేశ సంపద అంతా కూడా కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఒక 10% మంది ధనవంతుల చేతిలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా ఈ పరిపాలన పట్ల అంత సుముఖంగా లేరని అర్థమవుతున్నది. సో దయచేసి దీన్ని గమనించి మూడోసారి మీరు మీ పాలన కొనసాగించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్, బీజేపీ చేతికి పగ్గాలొద్దు, ప్రజల మనోభిష్టం ఇదే, తగిన సమయంలో సరైన అడుగులు వేస్తాం, మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి. ఇండియా కూటమి నేతల తొలి భేటీలో ఖర్గే. ఇండియా కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, చిత్రంలో స్టాలిన్, అఖిలేష్ యాదవ్. సో నిన్న వీళ్ళ సమావేశం జరిగింది, ఇండియా కూటమి సమావేశం జరిగింది. బీజేపీ తమను పాలించకూడదనేది ప్రజల ఆకాంక్ష అని, అది నెరవేరేలా సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో పనితీరు మెరుగుపరుచుకున్న తర్వాత కూటమి పక్షాలతో బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో తొలిసారి సమావేశమయ్యారు. సో ఇక్కడ కాంగ్రెస్ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీ ఎట్లాగైతే వాళ్ళకు వచ్చిన వ్యతిరేకతతోని సీట్లు తగ్గి బొటాబొట్టి మెజార్టీతో బయటపడ్డారో, మీరు కూడా ప్రాంతీయ పార్టీల కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చిందో, వీళ్ళు కూడా 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత తర్వాత కూడా మీరు ఎందుకు మెజారిటీ సాధించి గెలవలేకపోయారన్న విషయంలో కూడా కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఇంకా బలమైన పోరాటాలు నిర్మించలేదు, ప్రజల్ని ఆకర్షించలేకపోయారన్న దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారన్నది కూడా మీరు గమనించాలి. వాళ్ళకి 240 వచ్చినాయి, 272 రాలేదని అనుకుంటే ఎట్లా? కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? సరే, మీరు కూటమితో పోటీ చేసినారు కాబట్టి మీకు 100 సీట్లు వచ్చినట్టున్నాయి. కానీ ఓవరాల్గా మీరు అవన్నీ గమనించిన, అందరూ జత కట్టిన, దేశంలో ఉన్న ఇన్ని పార్టీలు జత కట్టిన, వై ఎందుకు ఈ సిచ్యువేషన్? సో ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది అన్నది అర్థం చేసుకోవాలి. దాదాపు 2 గంటల సేపు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం తాము ఎలాంటి ప్రయత్నం చేయలేదని, మోదీ నేతృత్వంలోని ఫాసిస్టు పాలనపైన పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఈసారి తీర్పు మోదీకి, ఆయన తరహా రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చిందే. వ్యక్తిగతంగానూ ఆయనకు భారీ రాజకీయ నష్టం ఇది. నైతికంగానైతే స్పష్టంగా ఆయన ఓడిపోయారు. అయినా ప్రజా తీర్పును కాలరాయడానికే ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన నిబంధనలకు, రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విలువలకు కట్టుబడి ఉండే అన్ని పక్షాలను మా కూటమి ఆహ్వానిస్తోంది. ప్రజావాంఛ నెరవేర్చడానికి అవసరమైన చర్యలు చేపడుతుంది. దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలన్నీ ఎన్నికల్లో ఐక్యంగా దృఢ సంకల్పంతో చక్కగా పోరాడాయని కొనియాడుతూ వాటికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపైన సమాలోచనలు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలపైన ఇండియా కూటమి నేతలు కీలకమైన సమాలోచనలకు శ్రీకారం చుట్టారు. మాజీ భాగస్వాములైన టీడీపీ, జేడీయూ వంటి పార్టీల నుంచి మద్దతు పొందడానికి ఎంత మేరకు అవకాశం ఉంటుందనేది వారు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు సాధించగా 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏకి 293 సీట్లతో మెజారిటీ ఉంటే విపక్ష కూటమి 234 వద్ద ఆగిపోయింది. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశాలపైన ఇండియా కూటమి దృష్టి సారించింది. వేచి చూడండి తేజస్వి యాదవ్. విపక్ష కూటమిలో టీడీపీ, జేడీయూ చేరుతాయా లేదా అనే విషయంలో
వేచి చూడాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కోరారు. ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్లా బీహార్ అవతరించిందన్నారు. సో ఇట్లా ఒకవైపు ఎన్డీఏ కూటమి, ఇంకొక వైపు ఇండియా కూటమి. దేశంలో వెరీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.